యేసు ప్రభు తన స్వహస్తాల చేత నిర్మించుకున్న ఆదాము అవ్వ దేవుడి మాట వెనక శ్రమలు కొని తెచ్చుకున్నారు, కష్టాలు కొని తెచ్చుకున్నారండి. కారణం తెలుసా? దేవుడి మాట వెనక. మరలా అదే దేవుడు నోవాహును పంపించాడు. 120 సంవత్సరాలు ప్రకటించాడు నోవాహు. భయంకరమైన జలప్రలయం రాబోతుంది, ప్రజలారా నమ్మండి, మారు మనసు పొందండి, రక్షణ పొందండి. నోవాహు ప్రకటించాడండి. నేను చేసిన వాడలోకి రండి అని బ్రతిమలాడాడు, గుండెలు బాదుకున్నాడండి. రక్షణ పొందండి ఇకనైనా గుండెలు బాదుకున్నాండి. నోవాహు మాట కూడా ఎవ్వరు వినలేదండి, కుటుంబ సభ్యులు తప్ప. నేనంటానా, అప్పుడు యేసు మాట వెనక ఆదాము శ్రమలు కొని తెచ్చుకున్నారండి. నోవాహు మాట ప్రజలు వెనక అందరూ జలమయమైపోయారండి. నేనంటానా, ఇప్పుడైనా దేవుడి మాట వినగలుగుతున్నావా? మరలా అదే దేవుడు సేవకులు పంపించాడండి. ప్రజలారా మారు మనసు పొందండి, ఏది రాకడి దినములో బ్రతుకుతున్నాం, ఏ రోజు నేమి జరుగును ఎవరికి తెలియదు, రక్షణ పొందండి, మారు మనసు పొందండి, నీ కొరకు నిత్య రాజ్యం ఒకటి ఉందని సేవకులు గుండెలు బాదుకుంటుంటే ఎప్పుడైనా వింటున్నావా? ఈరోజు వినగలుగుతున్నావా? వినే చెవులు నీకు ఉన్నాయా? నోవాహు మాట ప్రజలు కూడా గుండెలు బతుకుని ఏడ్చారండి. అప్పుడు నోవాహు మాట నుండే బాగుండు అనుకున్నారండి. నేనంటానా, ఇప్పుడైనా దేవుడి మాట వినగలిగితే చాలండి. ఇప్పుడైనా రక్షణ పొందండి, మారు మనసు పొందండి, నిత్య రాజ్యాన్ని సంపాదించు.